హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో సెకండ్ చాప్టర్ ఫ్రిక్షన్ అనేటటువంటి చాప్టర్ నుంచి ఈ క్లాస్లో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్, క్లాస్ నెంబర్ 2 ఫ్రాక్షన్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ పైన ప్రభావితం చూపించేటటువంటి అంశాలు ఏమేమి అంశాలు ఉన్నాయి, ఫ్రిక్షన్ని ఏవి తగ్గిస్తాయి, ఏవి పెంచుతాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఫ్రిక్షన్ని ఎఫెక్ట్ చేసేటటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో ఈరోజు క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు. టెక్స్ట్ బుక్లో కూడా మీకు 2.2 ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్ అని ఉంటుంది. దీనికోసం ఒక చిన్న యాక్టివిటీ నంబర్ 2.2, టై ఎ స్ట్రింగ్ అరౌండ్ ఏ బ్రిక్. ఒక ఇటుక రాయి తీసుకొని దాని చుట్టూ దారం కట్టండి. పుల్ ద బ్రిక్ బై స్ప్రింగ్ బ్యాలెన్స్, ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ తీసుకొని ఆ రాయికి దారం కట్టండి. ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ తీసుకొని ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్కి ఆ తాడును కట్టి ఎంత బరువు ఉందో చూడండి. ఓకేనా? అలా కట్టిన తర్వాత బరువుతో మనకు సంబంధం లేదు. యాక్చువల్లీ యూ నీడ్ అప్లై సమ్ ఫోర్స్, నోట్ డౌన్ ద రీడింగ్ ఆన్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ వెన్ బ్రిక్ జస్ట్ బిగిన్ టు మూవ్. ఏం చేయాలంటే ఒక బ్రిక్కి దారం కట్టండి. దారం కట్టి దానికి స్ప్రింగ్ని వేలాడతీయండి. ఈ విధంగా చూడండి. ఒక బ్రిక్కి దారం కట్టి ఆ దారాన్ని ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్కి కట్టి కొంత ఫోర్స్తో ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ లాగాలి. ఇలా ఉంటుంది స్ప్రింగ్ బ్యాలెన్స్. కొంత ఫోర్స్తో స్ప్రింగ్ బ్యాలెన్స్ని కనుక లాగినట్లయితే ఆ బ్రిక్ కొంచెం మూవ్ అయింది. జస్ట్ స్టార్టింగ్లో పెద్ద దూరంగా వెళ్ళక్కర్లా, బ్రిక్ జస్ట్ అలా మూవ్ అయినప్పుడు ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్లో స్ప్రింగ్ కొంచెం ముందుకు వెళ్ళింది. ఎన్ని గ్రాముల దగ్గర నోట్ చేయండి. 200, 400, 500, 600 అని ఉంటుంది. ఎన్ని గ్రాముల దగ్గర ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ రీడింగ్ వచ్చింది అనేది గమనించండి. చూడండి, ఇక్కడ స్ప్రింగ్ బ్యాలెన్స్ రీడింగ్ ఉంది, గమనించారా? ఎక్కడ దాకా వచ్చింది? దాదాపుగా కనపడట్లేదు కానీ చాలా కిందకు వచ్చింది, గమనించండి. అవునా? ఎన్ని గ్రాములు అంటే ఆ బ్రిక్ పైన ఎంత ఫోర్స్ ఉపయోగించినప్పుడు బ్రిక్ కదిలింది. రెస్ట్లో ఉన్నటువంటి బ్రిక్ మోషన్లోకి రావడానికి మనము కొంత ఫోర్స్ను ఉపయోగించాం. ఇప్పుడు రెస్ట్లో ఇక్కడ ఫ్రిక్షన్కి ఏం సంబంధం అండి అని అడగొచ్చు మీరు. బ్రిక్ రెస్ట్లో ఉందలా నేలపైన, కింద ఉన్నటువంటి సర్ఫేస్కి బ్రిక్కి మధ్య ఫ్రిక్షన్ ఉంటుంది. దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. కదలకుండా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్కి ఆ ఆబ్జెక్ట్స్ ఉన్నటువంటి నేలకి సర్ఫేస్కి మధ్యలో ఉండేటటువంటి ఫ్రిక్షన్ని, ఒక ఆబ్జెక్ట్ కదలకుండా అక్కడ ఉందనుకో, ఆ ఆబ్జెక్ట్ ఉన్నటువంటి ప్లేస్ ఎంతైతే ఉందో ఆ ప్లేస్లో ఉన్నటువంటి కింద అడుగున ఉన్నటువంటి సర్ఫేస్కి, ఎర్త్కి, ఆ ఆబ్జెక్ట్కి మధ్య కాంటాక్ట్ ఉంటుంది కదా, అతుక్కునే ఉంటాయి కదా రెండు, అలా భూమి మీద ఉంటాయి కదా. ఈ రెండు కదలకుండా ఉంది. ఈ రెండిటికి మధ్య రెస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి ఆ ఆబ్జెక్ట్ ఉన్నటువంటి సర్ఫేస్కి మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్నే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. మనము కొంత ఫోర్స్ ఉపయోగించి ఆ బ్రిక్ను లాగాం. బ్రిక్ రెస్ట్లో ఉన్న బ్రిక్ కొంచెం కదిలింది, మోషన్లోకి వచ్చింది. అంటే బ్రిక్కి సర్ఫేస్కి మధ్య ఉన్నటువంటి స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా, స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా మనము హై అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని మనం యూజ్ చేసాం. వెన్ యూ అప్లైడ్ మోర్ ఫోర్స్ దాన్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్, బిట్వీన్ ద బ్రిక్ అండ్ ద సర్ఫేస్, సర్ఫేస్కి బ్రిక్కి మధ్య ఉన్నటువంటి స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ కన్నా హై అమౌంట్ ఆఫ్ ఫోర్స్ను నువ్వు అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ బ్రిక్ కదులుతుంది. అది ఎంత అనేది స్ప్రింగ్ బ్యాలెన్స్లో కనిపిస్తుంది మనకి. సో స్ప్రింగ్ బ్యాలెన్స్లో మనకి ఏం కనిపిస్తుంది? స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా, స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత ఉంది, దానికన్నా కొంచెం కదిలింది అంటే దానికన్నా కొంచెం తక్కువ వాల్యూ దగ్గర స్టాటిక్ ఫ్రిక్షన్ ఉందని. సో ఈ విధంగా మనం ఈ యాక్టివిటీ ద్వారా ఏం తెలుసుకున్నాం? బ్రిక్ బిగిన్ పుల్డ్ బై ద స్ప్రింగ్ బ్యాలెన్స్. నౌ ర్యాప్ ద పీస్ ఆఫ్ అ పాలిథిన్ అరౌండ్ ద బ్రిక్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది నోట్ చేసాం, ఒక 700 గ్రామ్స్ ఎంతో కొత్త వచ్చింది అనుకో. అక్కడ రీడింగ్ ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ 700 చూపించింది లాగినప్పుడు. ఇప్పుడు ఏం చేద్దామంటే బ్రిక్ చుట్టూ పాలిథిన్ కవర్ పెట్టి సేమ్ యాక్టివిటీ మళ్ళీ చేద్దాం. అప్పుడు కొంచెం ఈజీగా వచ్చింది కదా. ఎందుకని? పాలిథిన్ కవర్ వేయడం వల్ల, బ్రిక్ చుట్టూ పాలిథిన్ కవర్ వేయడం వల్ల బ్రిక్కి కింద ఉన్న సర్ఫేస్కి మధ్య స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమైపోతుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. జారుతుంది అంటే అర్థం ఏంటి? మధ్యలో
స్మూత్గా ఉండేటటువంటి కవర్ వేసాము అంటే రెండిటి మధ్య రాపిడి తక్కువైపోతుంది. రాపిడి తక్కువైపోవడం అంటే ఫ్రిక్షన్ తక్కువైపోవడం. ఎంత ఫ్రిక్షన్ తక్కువైతే దాన్ని అంత ఈజీగా లాగేయచ్చు. సో ఈసారి ఉపయోగించినప్పుడు కూడా బ్రిక్ కదిలింది. ఇది బ్రిక్ చుట్టూ పాలిథిన్ కవర్ ఉన్నప్పుడు కూడా మనం లాగాము. ఈసారి కూడా బ్రిక్ కదిలింది. అప్పుడు స్ప్రింగ్ బ్యాలెన్స్లో రీడింగ్ చూస్తే 400 ఉంది. అంటే 400 గ్రామ్స్ దగ్గరే 400 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తే ఈజీగా కదిలింది. ఇందాక 700 ఫోర్స్ అప్లై చేయాల్సి వచ్చింది. సో ఇలా మనము ఫ్రిక్షన్ని తగ్గించడానికి మనం ఆ కవర్ని ఉపయోగించాము బ్రిక్ చుట్టూ. సో వాట్ డూ యూ అబ్జర్వ్? డూ యూ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద రీడింగ్స్? ఎస్, రీడింగ్స్లో డిఫరెన్స్ ఉన్నాయా? ఎగ్జాంపుల్కి చెప్పాను 700 400 కరెక్ట్గా అదే ఉండాలని లేదు. ఆఫ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్, ఎస్. ద అబౌవ్ 2 కేసెస్, 2 కేసెస్లో కూడా వాట్ మైట్ బి రీజన్? ఎందుకని అలా తక్కువ ఫోర్స్తోనే ఎప్పుడైతే మనం బ్రిక్ చుట్టూ ఒక కవర్ని యాడ్ చేసామో ఎందుకని ఫోర్స్ తగ్గింది అంటే, రిపీట్ దిస్ యాక్టివిటీ బై ర్యాపింగ్ పీస్ ఆఫ్ జూట్ బ్యాగ్ అరౌండ్ ద బ్రిక్. సరే, మామూలుగా బ్రిక్ లాగినప్పుడు 700 న్యూటన్స్ వచ్చింది, కవర్ వేసి లాగినప్పుడు 600 న్యూటన్స్ వచ్చింది, లేదా 500 న్యూటన్స్ బలం ఈజీగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే జూట్ బ్యాగ్ తెలుసు కదా, గోతాలు, ఆ గోతంలో రాయేసి కట్టేసి అప్పుడు దారంతో లాగడానికి ప్రయత్నించు. అప్పుడు బ్రిక్కి సర్ఫేస్కి మధ్య ఏముంది? గోతం, అంటే దాన్ని ఏమంటాము? జూట్ బ్యాగ్ ఉంది, అవునా? ఇందాక మరి ప్లాస్టిక్ బ్యాగ్ వేసినప్పుడు ఈజీగా ఉంటుందా పుల్ చేయడం, జూట్ బ్యాగ్ వేసినప్పుడు ఈజీగా ఉంటుందా పుల్ చేయడం? ప్లాస్టిక్ బ్యాగ్ వేసినప్పుడే ఈజీగా, ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాగ్ స్మూత్గా ఉంటుంది, జూట్ బ్యాగ్ ఏమో కొంచెం రఫ్గా ఉంటుంది. రఫ్నెస్ ఎక్కువగా ఉంటే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది, గరుకుతనం ఎక్కువగా ఉంటే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మీ ప్యాడ్సే ఉన్నాయి, ప్యాడ్స్ ఒకవైపు గరుగ్గా ఒకవైపు స్మూత్గా ఉండే ప్యాడ్స్ వచ్చాయి ఒకప్పుడు. ఆ ఒకవైపు స్మూత్గా ఉండేటటువంటి బండ పైన వేస్తే ఈజీగా వస్తుంది, అదే గరుగ్గా ఉన్నదాన్ని వేస్తే కొంచెం కష్టంగా రాదు. కాబట్టి రఫ్గా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కనుక భూమి మీద ఉంటే దానికి రఫ్గా ఉన్న ఆబ్జెక్ట్కి మధ్య ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది, స్మూత్గా ఉన్న ఆబ్జెక్ట్ అయితే ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనము బ్రిక్కి పాలిథిన్ కవర్ చుట్టామో ఫ్రిక్షన్ తగ్గిపోయింది, అది స్మూత్గా ఉండడం వల్ల పాలిథిన్ కవరు. ఎప్పుడైతే జూట్ బ్యాగ్ వేసామో జూట్ బ్యాగ్ అనేది రఫ్గా ఉండడం వల్ల ఇందాక దానికన్నా కొంచెం తక్కువ. అసలు ఏమీ లేనప్పుడు 700 ఉంటే, ఇందాక 500 ఉంటే, జూట్ బ్యాగ్ వేసినప్పుడు దాని రెండింటి మధ్యలో ఉంటుంది 600 న్యూటన్స్. ఓకేనా? ఇది మొత్తం మీద ఈ యాక్టివిటీ ద్వారా మీరు ఏం తెలుసుకోవచ్చు అంటే, రఫ్నెస్ హైగా ఉంటే ఫ్రిక్షన్ కూడా రఫ్నెస్ హైగా ఉంటే ఫ్రిక్షన్ కూడా హైగా ఉంటుంది. ఏదైనా సర్ఫేస్ స్మూత్గా ఉంటే ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది అని తెలుసు. దీనికి ఎగ్జాంపుల్గా ఇందాక మనం యూజ్ చేసిన స్ప్రింగ్ బ్యాలెన్స్ గురించి నేర్చుకుందామా? ఈ సంవత్సరం మీకు స్ప్రింగ్ బ్యాలెన్స్ నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ క్లాస్లో. స్ప్రింగ్ బ్యాలెన్స్ ఇలా ఉంటుంది, చూడండి, ఇలా ఉంటుంది స్ప్రింగ్ బ్యాలెన్స్. ఈ లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది, ఇక్కడ చూసారా, ఈ విధంగా ఎంత బలం కింద ఒక హుక్ ఉంటుంది. ఆ హుక్కు మనం ఏదైనా వస్తువును కనుక హ్యాంగ్ చేసినట్లయితే ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది కదా, దీనికి ఇది ఇలా కిందకు వెళ్తుంది. ఎప్పుడు హుక్కు హ్యాంగ్ చేసినప్పుడు, ఆబ్జెక్ట్ని హుక్కు హ్యాంగ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీడిల్ ఏమైంది? కిందకు ఉంటుంది. ఆ నీడిల్కి వెనక మొత్తం ఏముంటుంది? స్ప్రింగ్ ఒకటి ఉంటుంది, మీకు చూపిస్తాను. ఆ స్ప్రింగ్ మనం బలం ఉపయోగించే స్ప్రింగ్ సాగిద్ది కదా, ఎక్స్టెండ్ అయింది కదా. ఎప్పుడైతే ఫోర్స్ కొంత ఆబ్జెక్ట్ కొంత బరువు అయినటువంటి దాన్ని మనం హ్యాంగ్ చేసామో ఆ ఫోర్స్ స్ప్రింగ్ మీద పడుతుంది. స్ప్రింగ్ కానుకొని ఉన్నటువంటి ఏదైతే ముళ్ళుందో అది కిందకి వెళ్తుంది. ఎంత బరువు అయితే ఉంటుందో అంత బరువు. చూడండి ఇక్కడ మీకు గ్రామ్స్లో 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ 40 గ్రామ్స్, దాన్ని బట్టి నువ్వు ఆ వేసినటువంటి ఆబ్జెక్ట్ ఎంత బరువు అయితే ఉందో అంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ 50 గ్రామ్స్ అనుకో, ఈ ముళ్ళు ఎక్కడికి వస్తుంది? 50 దగ్గరకు వస్తుంది. 100 గ్రామ్స్ బరువు ఉందనుకో, చివరి దాకా వచ్చేస్తుంది. ఇలా ఇది 100 గ్రామ్స్ వేయగలిగినటువంటి స్ప్రింగ్ త్రాస్. కొన్ని స్ప్రింగ్ త్రాసులు ఉంటాయి కేజీ కూడా మోయగలిగిన స్ప్రింగ్ త్రాస్, కొన్ని 200 గ్రాములు మోయగలిగిన స్ప్రింగ్ త్రాసులు ఉంటాయి. నేను డిఫరెంట్ స్ప్రింగ్ త్రాసెస్ నెక్స్ట్ డే క్లాస్కి వచ్చినప్పుడు మీకు నేను చూపిస్తాను. రైట్, ఇది స్ప్రింగ్ బ్యాలెన్స్ గురించి. తర్వాత ఇందాక యాక్టివిటీ ద్వారా మనం ఏం తెలిసింది? రఫ్గా ఉంటే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది, స్మూత్గా ఉంటే ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది అనేది. నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ 2.3.
మేక్ ఏ ఇంక్లైన్డ్ ప్లేన్ ఆన్ ద సర్ఫేస్. ఇది చాలా ఈజీ, మీరు చేయొచ్చు, ఇంటి దగ్గర కూడా చేయొచ్చు. మేక్ ఏ ఇంక్లైన్డ్ ప్లేన్ ఆన్ ద స్మూత్ సర్ఫేస్ అనే టేబుల్. యూ మే యూజ్ అ వుడెన్ బోర్డ్ కూడా యూజ్ చేయొచ్చు, బై బ్రిక్స్ యూజ్ చేసి. బుక్ కూడా యూజ్ చేయొచ్చు, కొన్ని బుక్స్ పెట్టి బుక్స్ ఇలా వేస్ట్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. లేదా ఒక చెక్క ముక్క వేయచ్చు, లేదా టేబుల్ పైన కొన్ని బుక్స్ పెట్టి మీ దగ్గర ఉన్న ప్యాడ్ని ఎలా వేలాడదీస్తే అయిపోయింది. మనం చేసి చూద్దాం యాక్టివిటీని. ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది, చూడండి. నేను మీకు ఇందాక చూపించాను, ఇలా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం ఎత్తుగా ఉండడం కోసం ఏం చేసాము, కొన్ని బుక్స్ పెట్టి పైన మనం ప్యాడ్ని ఈ విధంగా ఏటవాలుగా పెట్టేస్తే ఇన్క్లైన్డ్, ఇలా ఏటవాలుగా ఉండేటటువంటి తలాన్ని ఏమంటాము, ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటాం. ఇన్క్లైన్డ్ ప్లేన్, ఏటవాలుగా ఉన్నటువంటి తలాన్ని బుక్స్, ఏటవాలుగా ఉన్నటువంటి తలాన్ని ఏమంటాము, ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటాం. ఇన్క్లైన్డ్ ప్లేన్. కొన్ని బుక్స్ పెట్టి దానికి ఎత్తుగా, ఒకవైపు బుక్స్ని ఎత్తుగా పెట్టి ఒక ప్యాడ్ తీసుకొని ఆ ప్యాడ్ని ఈ విధంగా పెట్టామని, కొంచెం ఎత్తు పెట్టచ్చు, ఇలా పెట్టామని, అది ఎలా అయితే ఇలా స్మూత్గా వెళ్తుంది కదా ఏటవాలుగా, దాన్ని మనం ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటాం. సో ఇలాంటి ఇన్క్లైన్డ్ ప్లేన్ని ఒక టేబుల్ పైన ఏర్పాటు చేయండి. ఇది స్మూత్ టేబుల్ పైన ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రోలర్ తీసుకొని చూడండి ఒకసారి ఏముందో యాక్టివిటీలో. యాక్టివిటీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఒకసారి. పిక్ ఏ మార్క్. ఒక రోలర్ వుడెన్ బోర్డ్ ఒకటి తీసుకొని, బ్రిక్ ఒకటి తీసుకొని గుండ్రంగా ఉండేదాన్ని, పుట్ ఏ మార్క్ పెన్ విత్ పాయింట్ ఏ. ఆ ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద టాప్లో ఏ అనే పాయింట్ పెట్టండి. దాని దగ్గర నుంచి బ్యాటరీలతో చేయొచ్చు, మనం చిన్న చిన్న పెన్సిల్ బ్యాటరీస్తో చేయొచ్చు ఈజీగా. ఆ బ్యాటరీస్ రౌండ్గా మనకి సిలిండర్ షేప్లో ఉంటాయి కదా, చిన్న బ్యాటరీస్. ఆ బ్యాటరీస్ ఒక పాయింట్ దగ్గర, ఏ అనే పాయింట్ దగ్గర పెట్టి నా ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటే వదిలేయండి. ఇలా వెళ్ళి ముందుకు వెళ్ళి ఏదో ఒక పాయింట్ దగ్గర ఆగుతాయా, ఆ పాయింట్ దగ్గర గీతగేయండి. ఓకేనా? తర్వాత ఇంకా ఏం చేస్తారంటే చూడండి, అది మార్క్ చేయండి పెన్సిల్తో. లెట్ అస్ ఏ పెన్సిల్ సెల్, చెప్పాను కదా పెన్సిల్ సెల్ని మూవ్ డౌన్వర్డ్స్లో వెళ్తుంది, దాన్ని మార్క్ చేయండి. నోట్ డౌన్ ద డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ వెళ్ళిందో. ఇన్క్లైన్ ప్లేన్ నుంచి ఇలా వెళ్ళి కొంచెం దూరం వెళ్తుంది కదా, ఎంత దూరం వెళ్ళిందో మార్క్ చేయండి. ఓకేనా? ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే సేమ్ యాక్టివిటీ కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇది అబ్బాయి చేస్తున్నారు చూడండి ఈ విధంగా. ఏ పాయింట్ పెట్టారు ఇక్కడ, ఒక బ్యాటరీని ఈ విధంగా వదులుతున్నారు. కొంచెం దూరం ముందుకు వెళ్ళిందా, ఎంత దూరం వెళ్ళింది అనేది ఇక్కడ మార్క్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక క్లాత్ తీసుకొని ఈ ఇన్క్లైన్డ్ ప్లేన్కి క్లాత్ని ఈ విధంగా పెట్టాలి. ముందుగా క్లాత్ వేసి అప్పుడు మరలా సేమ్ ఏ పాయింట్ నుంచి బ్యాటరీని డౌన్వర్డ్స్ లీవ్ చేయండి. అప్పుడు కూడా బ్యాటరీ ఆ ఇన్క్లైన్ ప్లేన్ మీద దొర్లుకుంటూ వచ్చి ఈసారి ఇందాక వెళ్ళిన దూరం కన్నా తక్కువ దూరం వెళ్తుంది. ఇందాక చూడండి ఎంత దూరం వెళ్ళిందో, ఇక్కడ దాకా వెళ్ళింది కదా, అవునా? ఇప్పుడు ఏమైంది, కొంచెం దూరం తగ్గిందా? ఎందుకు తగ్గింది దూరము? ఎస్, క్లాత్ వేయడం వల్ల రఫ్నెస్ పెరిగింది. ఇందాకేమో స్మూత్గా ఉండేటటువంటి టేబుల్ కాబట్టి ఎక్కువ దూరం, ఫ్రిక్షన్ తక్కువగా ఉండి ఎక్కువ దూరం ట్రావెల్ చేసింది. ఫ్రిక్షన్ తక్కువగా ఉంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలదు. ఎప్పుడైతే క్లాత్ వేసామో ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండి కొంచెం దూరమే వెళ్ళడం. మీరు ఇంట్లో కూడా ఇంకొక యాక్టివిటీ కూడా చేయొచ్చు, మీరు ఆడుకునేటటువంటి గోళీలతో చేయొచ్చు దీన్ని. సేమ్ ఇలాంటి యాక్టివిటీ చేయొచ్చు ఇంటి దగ్గర, మనం కూడా చేసి చూద్దాము. దాంతోపాటుగా మీరు ఆడుకునే గోళీలతో కూడా ఒక యాక్టివిటీ చేయొచ్చు. ఎలా అంటే గోళీలు తీసుకొని స్మూత్గా ఉండే బల్ల పైన ఇలాంటి ఇన్క్లైన్ ప్లేన్ ఒక 4 పెట్టి అట్టబెట్టి ఇలా వదలండి, ఎంత దూరం వెళ్ళిందో చూడండి. ఈ మొత్తం సెటప్ తీసుకెళ్ళి సిమెంట్ రోడ్డు మీద పెట్టండి, మరలా సేమ్ గోళీ వదిలేయండి, ఎంత దూరం వెళ్ళిందో చూడండి. డిస్టెన్స్ కొలవండి, ఇన్ని మీటర్లని టేప్ పెట్టి కొలవండి, లేదా దారం పెట్టి కొలవండి. ఇప్పుడు ఇది చేస్తారు, తీసుకెళ్ళి మట్టి రోడ్డు మీద పెట్టండి, సేమ్ స్టెప్ మొత్తం మట్టి రోడ్డు మీద పెట్టి అప్పుడు కూడా గోళీ వదలండి, అది ఎంత దూరం వెళ్ళిందో కూడా. ఇప్పుడు స్మూత్గా ఉండే మార్బుల్స్ మీద పెట్టినప్పుడు ఎక్కువ దూరం వెళ్తుంది. ఎందుకు? మార్బుల్స్ స్మూత్గా ఉంటాయి, ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది, గోళీ మార్బుల్ ఎక్కువ దూరం వెళ్తుంది. అదే సిమెంట్ రోడ్లో అయితే కొంచెం గరుగ్గా ఉంటుంది, కొంచెం తక్కువ దూరం వెళ్తుంది ఇందాకటి కన్నా. అదే మట్టి రోడ్లో అయితే అన్ని గుంతలే, అన్ని గరుకులే, కాబట్టి చాలా తక్కువ దూరం వెళ్తుంది. అవునా? ఈ విధంగా రఫ్నెస్ వల్ల ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
అనే విషయాన్ని ఈ యాక్టివిటీస్, ఇందాక చెప్పిన యాక్టివిటీ కూడా ఇదే చూపిస్తుంది, ఇప్పుడు చెప్పిన యాక్టివిటీ కూడా ఇదే చూపిస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో ఈ ఫ్రిక్షన్ కి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్ గా చూడటానికి ట్రై చేద్దాం. రైట్.